హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫ్రెండ్స్, మనకైతే ఒక కామెంట్ వచ్చింది. సో ఆ కామెంట్ ఏంటంటే, అన్న మనం డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు కస్టమర్కి కాల్ చేస్తే క్యాన్సిల్ చేయమంటాడు కదా. సో వాటికి అమౌంట్ వస్తా అని చెప్పేసి, అంటే ఇప్పుడు మనం కస్టమర్ దగ్గరికి డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ, లేదంటే రేపు రానడం కానీ, లేదంటే క్యాన్సిల్ చేస్తే కానీ, సో వీటికి అమౌంట్ వస్తా అని చెప్పేసి మనకైతే కామెంట్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ వస్తారా అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే, షిప్మెంట్ వాళ్ళు ఉంటారు కదా. షిప్మెంట్ వాళ్ళు ఏంటంటే, మనము ఏదైతే ఇప్పుడు ఓఎఫ్డి అయిందనుకో, ఒక 50 ఓఎఫ్డి అయిందనుకో, ఆ 50 అనేది మనం డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అలా 40 అయితే డెలివరీ, మినిమం 40 అయితే డెలివరీ అయితే. సో ఆ 10 అటు ఇటుగా, అంటే కొన్ని ఫోన్లు కలవకపోవడం, లేదంటే కొంతమంది కస్టమర్లు ఇంట్లో లేకపోవడం వల్ల రేపు రానడం, లేదంటే కొంతమంది క్యాన్సిల్ చేయమనడం. సో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అవి ఏవైతే పెండింగ్ పడతాయో, సో ఆ 10 అయితే పెండింగ్ పడ్డట్టే. సో ఆ 10 తెచ్చి మళ్ళీ మనం హబ్లో ఇవ్వాలి. సో వాటికి అమౌంట్ వస్తా రాదా అని చెప్పేసి, సో చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవైతే డెలివరీ కంప్లీట్ చేస్తామో, సో ఇప్పుడు 50 తీసుకుపోయి 40 డెలివరీ చేస్తామో, సో ఆ 40కే అమౌంట్ అనేది వస్తుంది. సో ఆ 40కి పర్ షిప్మెంట్కి ఎంతనో అంత అమౌంట్ మాత్రమే యాడ్ అవుతుంది. బట్ మనకు అది క్యాన్సల్ అయినా, లేదంటే కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, లేదంటే రీషెడ్యూల్ అయినా, సో ఏమన్నా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదన్నా కానివ్వండి, సో ఆ షిప్మెంట్ వన్స్ ఒకసారి పెండింగ్ పడ్డదంటే ఆ పెండింగ్ షిప్మెంట్కి అమౌంట్ అనేది యాడ్ కాదు. సో మీరు 50 ఓఎఫ్డి అయింది కదా, 50కి అమౌంట్ వస్తా అంటే ఆ 50కి అమౌంట్ అయితే రాదు. మీరు అందులో ఎన్ని డెలివరీ చేస్తారో వాటికి మాత్రమే అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో అండ్ ఇంకోటి వచ్చేసరికి, ఇప్పుడు శాలరీ వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు శాలరీ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఓఎఫ్డి అయిందనుకో. సో వాళ్ళు 60 ఓఎఫ్డి అయితే లొకేషన్కి వెళ్ళిరు, డెలివరీస్ చేసిరు, ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిరు, మొత్తం రూట్ మొత్తం కంప్లీట్ అయింది. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే 30 డెలివరీస్ కంప్లీట్ అయినాయి, 30 పెండింగ్ పట్టుకొచ్చిరు, అంటే సగం డెలివరీ అయినాయి, సగం పట్టుకొచ్చిరు. సో వాళ్ళు ఆ సగం పట్టుకొచ్చినప్పుడు కూడా జెన్యున్ అటెంప్ట్, అంటే కస్టమర్కి కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ కస్టమర్ నో రెస్పాన్స్ పెట్టారు అనుకో, సో కస్టమర్ నో రెస్పాన్స్ పెట్టినప్పుడు 3 to 5 టైమ్స్ కాల్ చేసుకుంటా, ఎవ్రీ కాల్కి ఒక 5 to 10 మినిట్స్ గ్యాప్ ఉంది అనుకో, సో ఆ జెన్యున్ అటెంప్ట్ కాబట్టి. సో అట్లా జెన్యున్గా, లేదంటే కస్టమర్ ఫోన్ చేస్తే రేపు రాలేదు అనుకో, రీషెడ్యూల్ పెడతారు. సో అట్లా కస్టమర్ ఫోన్ చేయకుండా రీషెడ్యూల్ పెడతారు కొంతమంది. సో అట్లా కాకుండా కస్టమర్ కాల్ చేస్తే, కస్టమర్ బాబు మేము లేవు రేపు రండి అని అన్నాడు అనుకో, లేదంటే కస్టమర్ ఫోన్ చేస్తే వద్దు మాకు ఆర్డర్ క్యాన్సిల్ చేయండి అని, ఇట్లా జెన్యున్గా అటెంప్ట్స్ ఉంటే, సో ఈ ఆఫీస్ వాళ్ళకి ఏం దమ్దం చేయరు. సో శాలరీ బేసిక్ వాళ్ళకు నువ్వెన్ని తీసుకోపోయినావు అనేది మ్యాటర్ కాదు, నువ్వెన్ని డెలివరీస్ చేసినావు అనేది మ్యాటర్ కాదు. బట్ ఏది చేసినా జెన్యున్ అటెంప్ట్ చేయాలి. శాలరీ మీకు ఎంతైతే చెప్తారో ఫిక్స్డ్ శాలరీ అంతా పక్కా వస్తుంది. బట్ ఈ షిప్మెంట్ వైజ్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఒక 50 తీసుకోపోతే ఆ 50లో ఎన్ని డెలివరీస్ అవుతాయో వాటికి మాత్రమే అమౌంట్ అనేది వస్తుంది. అంతే తప్ప మనము పెండింగ్ పట్టుకొచ్చిన వాటికి, లేదంటే క్యాన్సిల్ చేసిన వాటికైతే అమౌంట్ అనేది అసలే యాడ్ కాదు. సో మనకు ఇంకో కామెంట్ అయితే వచ్చింది. సో ఆ కామెంట్ ఏంటంటే, అన్న మనం ఈ ఫ్లిప్కార్ట్లో నైట్ షిఫ్ట్ చేయడానికి ఉంటుందా అని చెప్పేసి. సో నైట్ షిఫ్ట్ అంటే, మనం నార్మల్గా డే టైంలో పోయినప్పుడే కస్టమర్లు ఫోన్ లిఫ్ట్ చేయరు అండ్ పడుకుంటారు. సో అట్లా పెండింగ్ అయితే షిప్మెంట్లు పడతాయి. సో నైట్ షిఫ్ట్ అయితే ఎక్కడ కూడా ఉండదు ఫ్లిప్కార్ట్లో అయితే, నైట్ షిఫ్ట్లో డెలివరీ చేయడానికి అయితే ఉండదు. సో నెక్స్ట్ ఇంకొక కామెంట్. సో ఈ కామెంట్ ఏంటంటే, ఈ కార్ట్లో జాయిన్ అవ్వడానికి జాయినింగ్ ఫీ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి, ప్రాసెసింగ్ ఫీ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనకైతే ఇంకో కామెంట్ వచ్చింది. సో బ్రదర్, ఈ కార్ట్లో జాయిన్ అవ్వడానికి ఎటువంటి అమౌంట్ అయితే పే చేయమని చెప్పేసి అడగరు. సో కాకపోతే మీరు ఏం చేయాలంటే, మీ నియరెస్ట్ హబ్ ఏదైతే ఉంటుందో ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి కనుక్కొని, మీరు వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్, ఒక మొబైల్ నెంబర్. సో ఇవైతే సరిపోతాయి. సో మీరైతే ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీరు ఎలా అంటే, ఇప్పుడు కొంతమందికి హబ్స్ ఉంటాయి కదా. సో హబ్స్ వాళ్ళ నియర్ బైలు ఎక్కడ ఉంటాయో వాళ్ళకి తెలీదు. సో అలా తెలియనప్పుడు ఏం చేయాలంటే, మీ ఏరియాలో, అంటే ఇప్పుడు మీ ఏరియాకి ఖచ్చితంగా ఎవరో ఒకరు డెలివరీ బాయ్స్ అయితే తిరుగుతూ ఉంటారు. సో మీకు కనిపిస్తారు కదా. సో కనిపించినప్పుడు వాళ్ళని అడగండి, బ్రదర్ ఇందులో మేము కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం బ్రదర్, ఒకసారి మీ ఆఫీస్ వాళ్ళ నెంబర్ కానీ, లేదంటే హెచ్ఆర్ వాళ్ళ నెంబర్ కానీ ఇవ్వరా అని చెప్పేసి అడగండి. సో అడిగినప్పుడు వాళ్ళైతే నెంబర్ ఇస్తారు ఒకసారి. లేదంటే నియర్ బైలో, ఇప్పుడు వాళ్ళ హబ్ ఎక్కడ నుండి వచ్చారు, మీకు నియర్ బైలో ఉందా అని చెప్పేసి కనుక్కొని, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళని, మీకు ఏ రూట్ అయితే చేయాలనుకుంటారో, లేదంటే ఆ రూట్ ఖాళీ ఉందా, లేదంటే వాళ్ళు ఏ రూట్ ఇస్తున్నారు, సో దాన్ని బట్టి మీరు వాళ్ళని అడిగేసి మీరైతే జాయిన్ అయిపోవచ్చు. సో ఇక అర్థమైంది కదా, మీకైతే అమౌంట్ అనేది
ఒక్క రూపాయి కూడా అయితే మనకు అడగరు. ప్రాసెసింగ్ ఫీజు ఇట్లా ఏముండదు. నైట్ షిఫ్ట్ కూడా చేయడానికైతే ఉండదు. సో, ఇది వీడియో. మీకైతే వీడియో అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో, మనము మీకు కాకపోయినా గానీ ఖచ్చితంగా ఖాళీగా ఉండే వాళ్ళకైతే ఇది యూజ్ అయితది 100%. మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీ సర్కిల్‌లో గానీ ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. 100% యూజ్ అయితది. అండ్ ఇంకా ఎవరైనా స్టడీ చేసి ఖాళీగా ఉండి ఏదైనా పార్ట్ టైమ్‌గా చూసుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా స్టడీ చేసి కోచింగ్ లాంటిది దానికి కూడా పర్ఫెక్ట్ అయితే సెట్ అయితది పార్ట్ టైమ్‌గా. సో, మీకు కాకపోయినా మీ ఫ్రెండ్ సర్కిల్, మీ ఫ్యామిలీ సర్కిల్‌లో యూజ్ అయితది కాబట్టే ఒకసారి మీరు వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే.